ఈ ఇంక్ పెన్ అనేది ప్రపంచంలో ఇంతవరకు ఒక అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్లో నెంబర్ 1గా నిలుస్తుంది ఇప్పటికి కూడా. ఇంత సాంకేతిక పరికరాలు, ఇన్ని బాల్ పాయింట్ పెన్స్, జెల్ పెన్స్, రోలర్ బాల్ పెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంక్ పెన్ అనేది రాసినప్పుడు ఆ స్ట్రోక్కి మన మైండ్కి ఒక అద్భుతమైన కాంటాక్ట్, టచ్ ఉంటుందన్నమాట. నేనేం రాస్తున్నాను, పెన్ ఎక్కడి దాకా వెళ్తుంది, ఏ గీత రాస్తున్నాను అనేది మన మెదడుకి సంకేతాలు సరిగ్గా అందించడానికి ఇది ఉపయోగపడ్డట్టుగా ఇంకో రకమైన పెన్ ఏది ఉపయోగపడదు. అదే దాని ప్రాధాన్యత అలాగే ఉందంటారు, ఇప్పటికీ ఉందండి. అదే నేను బాల్ పాయింట్ పెన్తో రాస్తే ఆ బాల్ పాయింట్ పెన్ చివర్లో ఒక టిప్, ఆ రౌండ్గా ఒక బాల్ ఉంటుందండి. ఆ బాల్ తిరుగుతూ తిరుగుతూ వెనక వైపు నుంచి ఇంకు తీసుకొచ్చి ఆ బాల్ బాగా రొటేట్ అవ్వడం వల్ల కాగితం మీద ఒక కాంటాక్ట్, ఆ స్ట్రోక్ పడుతూ ఉంటుంది. అందువల్ల నాకు ఆ రాసే స్ట్రోక్ మీద కంట్రోల్ ఉండదు, నాకు పట్టు ఉండదు దాని మీద. అందుకని బాల్ పాయింట్ పెన్తో చాలామంది స్పీడ్గా రాయొచ్చు అనుకుంటారు, కానీ అక్షరం మీద సరిగా పట్టు ఉండదు. అంటే ఇంక్ పెన్తో రాస్తే స్పీడ్గా రాయొచ్చు అంటారా? స్పీడ్గా రాయొచ్చండి. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా స్పీడ్గా రాయడానికి టెక్నిక్స్ ఏమైనా చెప్పండి అంటే ఒక టెక్నిక్ ఇంక్ పెన్ వాడండి అని కూడా వస్తుంది. ఇంక్ పెన్ ఖచ్చితంగా మనకి కాంటాక్ట్ సరిగ్గా ఉంటుంది, మంచి మూమెంట్ ఉంటుంది. ఇంక్ పెన్ అనేది ఒక వ్యక్తిత్వం. ఇంక్ పెన్ ఒకళ్ళు వాడుతూ ఉంటే అదే పెన్ ఇంకొకళ్ళు వాడలేరు, ఒకళ్ళకే అలవాటు అవుతుంది. ఆ నిబ్బు టిప్లో ఒకవైపు సరిగ్గా అరిగి వాళ్ళకే సెట్ అవుతుంది అనమాట. అది సెట్ అయినప్పుడు చాలా చాలా స్పీడ్గా రాయొచ్చు. ఇంకా కావాలంటే లేదు నేను బాల్ పాయింట్ పెన్నే వాడతాను, ఇంక్ పెన్ వాడను అంటే ఇంక్ పెన్తో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆ అక్షరం మీద పట్టు సాధించిన తర్వాత మీరు బాల్ పాయింట్ పెన్ వాడండి, జెల్ వాడండి, ఎలాంటి పెన్ వాడినా పర్వాలేదు. పాత రోజుల్లో ఇంక్ అంతా ఫిలప్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఎంత చక్కగా వచ్చేసాయంటే మీరు ఇంక్ పెన్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ కార్ట్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. ఈ కార్ట్రిడ్జ్ వల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంక్ బయటికి రావడం కానీ ఊరడం కానీ అలా ఉండదు. కొంచెం మంచి క్వాలిటీ ఇంక్ వాడితే పేపర్ మీద కూడా ఊరడం కూడా ఉండదు. సో ఇంక్ పెన్ నెంబర్ 1. ఇక దీని తర్వాత ప్రపంచంలో ఏ పెన్ అయినా సరే దీని తర్వాతనే.